పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగొద్దని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయోగం. వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం పనిచేయడానికి అనేది పాలకులు నిత్యం తరచూ చెప్పే మాట. ఈ మాటను కొంతమంది లీడర్లు నిజం చేస్తారు. కొంతమంది ఆ మాటను కేవలం నీటి మూటల్లాగానే ఉంచుతారు. అయితే కొన్ని సందర్భాల్లో లీడర్లు మాత్రం ప్రజలను దూరం పెడతారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు మాత్రం ప్రజల వద్దకు పాలన తెస్తారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ మొదటి నుంచి ప్రజల పక్షాన ఎన్నో కార్యక్రమాలను మొదలుపెట్టి పూర్తి చేసింది. ముఖ్యంగా రాజకీయంగా ఎలా ఉన్నా టీడీపీ మాత్రం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిందని కార్యకర్తలు అలాగే కొంతమంది ప్రజలు కూడా చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు విషయం చూస్తే టెక్నాలజీ మీద ఆధారపడుతూ టెక్నాలజీని ప్రజలకు అందిస్తూ తద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తారని ఒక టాక్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పనిలేకుండా సరికొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా వర్చువల్గా సేవలందించేందుకు సిద్ధమైంది. ఇక ఏ పని కావాలన్నా వాట్సాప్ ద్వారా సేవలను పొందే అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలందించేందుకు మేటాతో ఏడాది అక్టోబర్ 22వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కువ మంది వాట్సాప్ వాడుతుండటంతో పాటు రోజు ఒక్కొక్కరు సగటున 30 సార్లు వాట్సాప్ను సెల్ ఫోన్లో తెరుస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కువ సమయం వినియోగిస్తున్న తరుణంలో వాట్సాప్ ద్వారా విరిగా సేవలందించడానికి వీలవుతుంది. అత్యవసర సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, మౌలిక వసతులు కల్పించే ప్రాంతంలో స్థానిక ప్రజలకు సమాచారం పంపడం, ఈ క్రాప్లో నమోదైన రైతులు ఏ సమయంలోనైనా ఏ మందులు వాడాలనేది కూడా సమాచారం అందించవచ్చు. పంట ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్కు సంబంధించి సమాచారాన్ని ముందే అందించడం ద్వారా రైతులకు అప్రమత్తం చేయొచ్చు. వాట్సాప్ ద్వారానే సులభంగా పన్ను చెల్లింపు చేయొచ్చు. వాట్సాప్ ద్వారా దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించి సేవలను అందించవచ్చు. ఫేజ్ 1లో 100 నుంచి 150 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేయొచ్చు. వాట్సాప్ ద్వారా సేవలందించే వ్యవస్థను దేశంలోనే మొదటిసారి తీసుకొస్తున్నారు. ఈ విధానం ద్వారా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను పొందవచ్చు. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రపంచంలో యూఏఈ దేశంలో తప్ప మరే దేశంలోనూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం లేదు. యూఏఈ తర్వాత ఈ సేవలు తీసుకొస్తుంది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని నారా లోకేష్ తెలిపారు. AP.gov.in సైట్లో సమాచారం ఉంచుతారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. నిజంగా ఇది సక్సెస్ అయితే మాత్రం ప్రజలకు వేగంగా, సులువుగా సేవలను అందించే ప్రక్రియ తొలిసారి దేశంలో ప్రారంభమైనట్లే. ఈ విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు నిపుణులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.